హలో అండి. లాస్ట్ క్లాస్ నుంచి మనం పొలిటికల్ హిస్టరీ అనేది స్టార్ట్ చేసుకున్నాము. రాజకీయ చరిత్ర. సో, ఇక్కడి నుంచి మనం ఒక్కొక్క కింగ్ గురించి డీటెయిల్డ్‌గా చూడడం అనేది జరుగుద్ది. ప్రీవియస్‌గా మనం కంప్లీట్ చేసుకున్న కింగ్ శ్రీముఖుడు. ఈయన ఫౌండర్ అని చెప్పుకున్నాము శాతవాహన వంశానికి. ఈయన తమ్ముడు నెక్స్ట్ కన్హ అండి. శ్రీముఖుడి తర్వాత సింహాసనంలోకి వచ్చింది ఎవరు అనంటే మనకి కన్హ లేదంటే కృష్ణుడు. ఈయన ఎవరి బ్రదర్ అండి? శ్రీముఖుడి యొక్క తమ్ముడు. సో శ్రీముఖుడి తర్వాత ఎవరు రాజ్యంని అధిష్ఠించారు అని అంటే మనకి కన్హుడు లేదంటే కృష్ణ అని మనం చెప్తాం. ఓకే, మత్స్య పురాణం ప్రకారం ఈయన ఎంతకాలం పాలించాడు అనంటే 18 ఇయర్స్ అనేది 18 ఇయర్స్ ఈయన రూల్ చేయడం జరిగింది. శ్రీముఖుడు 23 ఇయర్స్ రూల్ చేశాడు. 23 ఇయర్స్ రూల్ చేయడం జరిగింది. ఓకే, సో ఈయన నాసిక్ అలాగే కన్హేరి ప్రాంతాలపై దండెత్తాడు. సో నాసిక్ అండ్ కన్హేరి ప్రాంతాలపై దాడులు జరిపాడు లేదంటే దండెత్తడం జరిగిందనమాట. అలాగే ఈ ప్రాంతాలపైన ఈయన గెలవడం కూడా జరిగింది. గెలిచి ఏం చేశాడు? ఆక్యుపై చేశాడు అనమాట. అంటే తన రాజ్యంలోకి విలీనం చేయడం జరిగింది. ఓకేనా అండి? సో అందుకనే మనకి ఏం చేశాడు ఈయన? నాసిక్ అండ్ కన్హేరి ఇన్స్క్రిప్షన్స్ కూడా తన విజయానికి గుర్తుగా జారీ చేయడం అనేది జరుగుద్ది. గుర్తుపెట్టుకోవాలి. నాసిక్ శాసనాన్ని ఓన్లీ మనకి గౌతమి బాలశ్రీయే కాదండి, ఈయన కూడా కృష్ణ కూడా మనకి కన్హ కూడా ఇష్యూ చేశాడు. ఒకవేళ మీకు క్వశ్చన్ కనుక నాసిక్ శాసనాన్ని ఎవరు ఇష్యూ చేశారు అని అంటే మీరు గౌతమి బాలశ్రీ ఉంటే బాలశ్రీ పెట్టండి. ఒకవేళ ఈవిడ లేకపోతే మనకి కన్హ కూడా పెట్టండి. ఓకే, అలాగే ఒకవేళ ఇద్దరు పేర్లు ఉన్నా కానీ పెట్టచ్చు, ఇద్దరిని పెట్టచ్చు. 1 minute. ఓకే, శ్రీముఖుడు ఏ మతాన్ని ఫాలో అయ్యాడండి? ఫస్ట్ ఎర్లీ పీరియడ్లో ఈయన మనకి జైన మతాన్ని ఫాలో అయ్యాడు. తర్వాత దశలో ఈయన వేదిక మతాన్ని లేదా బ్రాహ్మణ మతాన్ని ఫాలో అవ్వడం జరిగింది. కానీ మన కృష్ణుడు కన్హ ఏం చేశాడంటే ఈయన బౌద్ధ మతాన్ని పాటించాడు. బౌద్ధ మతాన్ని పాటించడం జరిగింది. అందుచేతన ఈయన విహారాలు అనంటే బౌద్ధ మత కట్టడాలండి. బుద్ధిస్ట్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పొచ్చు. ఈ విహారాలు అనేది కన్స్ట్రక్షన్స్ అని చెప్పొచ్చు. ఈ విహారాలు అనేవి ఏంటి అంటే బుద్ధిస్ట్ మాంక్స్ ఉంటారు కదా, బుద్ధిస్ట్ మాంక్స్ వీరు అక్కడ నివాసం ఉండడానికి లేదా వారు అక్కడ బోధనాశాలగా కూడా లెర్నింగ్ సెంటర్స్గా కూడా బోధనాశాల కింద లేదు అనంటే అక్కడ స్పిరిచువల్ ప్రాక్టీస్ ప్లేస్ కింద కూడా ఈ విహారాలన్నీ అనేవి వీరికి
ఒక ప్లేస్లో ఉండే అన్నమాట. బుద్ధిస్ట్ మాంగ్స్కి విహారాలు అనేవి ఎలా ఉండేవి అనంటే, వారు అక్కడ నివాసం ఉండడానికి, వారి బోధనాశాల కింద వారు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసుకోవడానికి ఈ విహారాలు అనేవి ఉండేవన్నమాట. ఈ విహారాలు అంటే ఇది మానెస్టర్స్ అని అంటాం. విహారాలు అని అంటే మానెస్టర్స్ అన్నమాట. మీరు ఒకసారి గూగుల్ చేయండి, అవి ఇలా ఉంటాయండి. కరెంట్ డేస్లో అయితే ఒక ఇలా హైట్లో ఉండి కడతారు కరెంట్ డేస్లో అయితే. ఇదివరకు అయితే ఎలా చేశారు అంటే ఏన్షియంట్ పీరియడ్స్లో ఒక గుహ ఉంటుంది కదండి, ఒక కొండ, దాన్ని ఒక గుహలాగా చేసి దాంట్లో ఒక గదుల కింద కట్టేవారు అనమాట. సో ఇక్కడే వీళ్ళు ఏం చేసేవారంటే పడుకోవడం, లేదంటే ఇక్కడే వారు మెడిటేషన్ కానీ అలాంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసుకోవడం, ఇంకా లెర్నింగ్ సెంటర్స్గా కూడా ఉండేవి. ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంటున్నాయంటే మీరు ఒకసారి గూగుల్ చేసి చూడండి, అవి ఒక టెంపుల్ లాగా ఉంటుంది అన్నమాట. అలాగే చైత్యాలు అని కూడా ఉంటాయండి, చైత్యాస్. ఇవేంటండి, ఇది ఒక టెంపుల్ అన్నమాట, టెంపుల్స్ లాగా ఉండేవి. కానీ విహారాలు అనంటే వారు నివాసం ఉండడానికి, బుద్ధిస్ట్ మాంగ్స్ అనేవారు నివాసం ఉండడానికి ఉపయోగపడే ప్రాంతాలు అన్నమాట. ప్రాంతాలు అంటే కట్టడాలు. ఓకే, ఇది అయితే మన కన్హుడు ఏం చేస్తాడంటే, ఈయన బౌద్ధ మతాన్ని పాటించినందుకు బుద్ధిస్ట్ మాంక్స్ కోసం ఏం చేశాడంటే విహారాలు కట్టించాడు. ఎక్కడ కట్టించాడు అనంటే నాసిక్ అలాగే కన్హేరీలో విహారాలు కట్టించడం జరిగింది. ఓకేనా అండి. అలాగే అశోకుడు నార్త్లో ఏం చేశాడు, బౌద్ధ మతాన్ని పాటించాడు. బౌద్ధ మతాన్ని పాటించినప్పుడు ఈయన ఇండియా అంతా స్ప్రెడ్ చేయాలి అని అనుకున్నాడు అన్నమాట. అందుచేతనే కొంతమంది ఉద్యోగుల్ని నియమించాడు, ఎంప్లాయీస్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేరేంటంటే ధర్మ మహామాత్రులు అన్నమాట. సో మనం ఇది ప్రీవియస్ క్లాస్లో కూడా చూసాము, ధర్మ మహామాత్రుల్ని. అయితే ఈయన తర్వాత, అశోకుడు తర్వాత ఈ ధర్మ మహామాత్రుల్ని మన కన్హా కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఎందుకు రిక్రూట్ చేసుకున్నాడు అని అంటే, ఎందుకు వీరిని నియమించాడు అని అంటే, బౌద్ధ మతాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ఈయన ధర్మ మహామాత్రుల్ని నియమించాడు. అలాగే వీరి పర్యవేక్షణలో ఈ విహారాలు అనేవి కట్టడం జరిగింది. విహారాస్ అనేవి ఈ ధర్మ మహామాత్రుల పర్యవేక్షణలో, సూపర్విజన్లో ఈ విహారాలు అనేవి కట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇదివరకు ఏం చేసేవారంటే మనలాగా సిమెంటు ఇటుక వేసి కట్టడం కాదు కదా. కట్టడం అంటే ఒక కొండని తీసుకునేవారు, ఆ కొండను ఏం చేసేవారంటే క్రేవ్ చేసేవారు అనమాట, చెక్కేవారు అనమాట, అంటే తొలిచేవారు అనమాట. ఒక కొండని తొలిచి ఇక్కడ గదుల కింద నిర్మాణాన్ని, స్ట్రక్చర్ని ఒకటి ఫామ్ చేసేవారు. ఓకేనండి. ఇవి ఆ కాలం నాటి కన్స్ట్రక్షన్స్, అంతే కదా. సో మనకి ఈ ధర్మ మహామాత్రులు అనేవారు కృష్ణుడు రిక్రూట్ చేసుకున్నాడు. ఎందుకు రిక్రూట్ చేసుకున్నాడంటే బౌద్ధ మతాన్ని ప్రాపగేట్ చేయడం కోసం, స్ప్రెడ్ చేయడం కోసం రిక్రూట్ చేసుకున్నాడు. అలాగే బౌద్ధ మత కట్టడాలు ఉంటాయి కదా, విహారాలు లేదా కొండని తొలిచేవి, కొండని తొలచడం కోసం, అంటే చెక్కడం కోసం, చెక్కి ఒక కేవ్ని తయారు చేయడం కోసం కూడా ఈ ధర్మ మహామాత్రులు అనేవి రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు పని చేసేవారు అంటే కాదు, వీరు సూపర్వైజ్ అనేది చేశారు. ఓకేనండి. సూపర్విజన్ అనేది
వీరి అండర్లో జరిగింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ కింగ్ ధర్మ మహామాతృల్ని రిక్రూట్ చేసుకున్నారు అని అంటే కృష్ణుడు అలాగే అశోకుడు ఇద్దరు రిక్రూట్ చేసుకున్నారు. మొదట ఎవరు రిక్రూట్ చేసుకున్నారంటే మన అశోకుడు, తర్వాత కృష్ణుడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈయన జారీ చేసిన ఇన్స్క్రిప్షన్ కన్హేరి ఇన్స్క్రిప్షన్ మనం చూసాము. దేనికి ఈయన జారీ చేశాడు? విజయానికి గుర్తుగా, ఇన్ మెమొరీ ఆఫ్ విక్టరీ, అంతే కదా. విజయానికి గుర్తుగా ఎవరైనా ఎందుకు ఇష్యూ చేస్తారండి? ఆ ప్రాంతం పైన వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి ఇష్యూ చేస్తారు. ఓకేనా. అయితే మనం నిన్న చూసుకున్నాము, ఈ ఇన్స్క్రిప్షన్లో కన్హేరి ఇన్స్క్రిప్షన్లో మనకి ఒక బిరుదు టైటిల్ అనేది కనిపిస్తుంది. ఏంట టైటిల్? శాతవాహన కుల. శాతవాహన కుల అనే పేరు ఒకటి కనిపిస్తుంది. ఎవరికి ఇచ్చారండి ఈ బిరుదు? మన కన్హుడే తనకు తాను ఇచ్చుకోవడం జరిగింది, అంతే కదా. ఇది సో కన్హేరి ఇన్స్క్రిప్షన్లో మనకి ఇంకేం కనిపిస్తుంది అని అంటే శాతవాహన కుల అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ధర్మ మహామాతృలు అనేవారు రిక్రూట్ చేసుకున్నారు వారిని అనే ధర్మ మహామాతృలు ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ సౌత్ ఇండియాలో, ఓవరాల్గా ఇండియా కాదండి, ఫస్ట్ సౌత్ ఇండియాలో ఫస్ట్ రిక్రూట్ చేసుకున్న రాజు ఎవరు అని అంటే మన కన్హుడు అనమాట. ధర్మ మహామాతృల్ని రిక్రూట్ చేసుకోవడానికి. ఓకేనా. ఫస్ట్ అసలు యాక్చువల్గా ఇండియా ఓవరాల్గా అంటే ఎవరంటే ఇక్కడ సౌత్ ఇండియాలో, ఓవరాల్గా అయితే అశోకుడు. ఓకే, క్లియర్. తర్వాత ఈయన కృష్ణుడు భాగవత మతాన్ని మనం లాస్ట్ క్లాసెస్లో చూసుకున్నాము. కృష్ణుడు స్టార్ట్ చేసిన భాగవత మతాన్ని కూడా సౌత్ ఇండియాలో స్ప్రెడ్ చేయడానికి ఈయన ఇంట్రెస్ట్ చూపించాడు, ప్రోత్సహించాడు అనేది మనం చెప్పుకున్నాం. సో భాగవత మతం అనేది ఎలా స్టార్ట్ అయ్యింది అని అంటే నార్త్ ఇండియాలో సూరసేన జానపదం అనే ఒక షోడశ మహాజనపదాల్లో ఒక ప్రాంతం అండి. ఇందులో సూరసేన మహాజానపదంలో మధుర ఉంటుంది, మనకి మధుర ప్రాంతం ఉంటుంది అన్నమాట. సో ఈ సూరసేన జానపదానికి రాజధానిగా ఉండేది, క్యాపిటల్గా ఉండేది అన్నమాట. ఈ మధురకి నియర్గా ఒక ప్రాంతం ఉంటుంది, బృందావనం అనే ఒక ప్రాంతం ఉంటుంది అన్నమాట. ఈ బృందావనంలో జన్మించిన వారే ఎవరండి? లార్డ్ శ్రీకృష్ణ మనకి బృందావనం అనే ప్రాంతంలో జన్మించడం జరిగింది. ఈయన స్థాపించిందే ఏంటి? భాగవత మతం. ఓకే, అది. సో ఈ మతాన్నే మన కన్హ ఏం చేయాలనుకున్నాడు? సౌత్ ఇండియాలో స్ప్రెడ్ చేయడానికి ఈయన చర్యలు చేపట్టాడనమాట. తర్వాత ఈ భాగవత మతాన్ని గురించి కూడా మనకి ఇండో గ్రీక్స్ ఉన్నారు కదండి, మనకి ఇండియన్ హిస్టరీలో వీరి గురించి మనం మాట్లాడుకుంటాం, ఇండో గ్రీక్స్ అన్నమాట. భాగవత మతాన్ని గురించి కూడా ఈ ఇండో గ్రీక్స్ మాట్లాడడం జరుగుతుందన్నమాట. యాక్చువల్లీ ఇండో గ్రీక్స్ ఏంటంటే మన ఇండియాలో స్పైసెస్ అనేవి, వీటిని ఏమంటారు? సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ అనేవి బాగా ఎక్కువగా దొరికాయి అన్నమాట. సో వీటి మీద బాగా ఇంట్రెస్టెడ్గా ఉండేవారు ఎవరు? ఈ
ఇండో గ్రీక్స్. సో ఈ స్పైసెస్ కోసం వీరు ఏం చేసేవారంటే సో స్పైసెస్ కోసం మన ఇండియా వైపు ఇంట్రెస్ట్ చూపించేవారు అనమాట. అందుచేతనే వీరిని ఇండో గ్రీక్స్ని ఏమని పిలిచేవారంటే యవ్వనులు అని పిలిచేవారు. ఇండో గ్రీక్స్ని ఏమని పిలిచేవారు? యవ్వనులు అని పిలిచేవారు. సో ఇండో గ్రీక్స్ అన్న యవ్వనులు అన్న ఒకటి. ఇండో గ్రీక్స్ స్పైసెస్ పట్ల బాగా ఇంట్రెస్టెడ్గా ఉండేవారు. సో వారు ఇండియా పైన కూడా ఇంట్రెస్టెడ్గా ఉండేవారు. అందుచేతనే వీరిని యవ్వనులు అని పిలవడం జరిగింది. సో ఈ ఇండో గ్రీక్ స్థాపకుడు ఎవరు, ఫౌండర్ ఎవరు అని అంటే అపోలోటోడస్. ఓకే, ఈయన స్థాపకుడు అనమాట. నెక్స్ట్ ఈయన తర్వాత వచ్చింది ఎవరు అనంటే ఈయన తర్వాత యాంటియాల్సీడస్. యాంటియాల్సీడస్ ఈయన తర్వాత వచ్చింది గ్రేటెస్ట్ కింగ్ మీనాండర్. మీకు ఇది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, నేను మామూలుగా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈయన తర్వాత మనకి ఇండియన్ హిస్టరీలో మనకి వీళ్ళు ఇంపార్టెంట్. వీళ్ళ తర్వాత ఈయన మీనాండర్ తర్వాత వచ్చిన వారు హెర్మస్. మీరు ఎందుకు ఇక్కడ రాసుకోండి అని అంటే ఒకవేళ మీకు ఫ్యూచర్లో ఇండియన్ హిస్టరీలో కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీరు రాసుకోండి. ఇండో గ్రీక్స్ స్పైసెస్ పట్ల చాలా ఇంట్రెస్టెడ్గా ఉండేవారు. వాళ్ళకి ఇష్టం అనమాట ఈ స్పైసెస్ అంటే. కాబట్టి వీరిని యవ్వనులు అని పిలిచేవారు. సో వీరి యొక్క ఫౌండర్ ఎవరంటే అపోలోటోడస్. ఓకేనా. అయితే ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ మనకి యాంటియాల్సీడస్ అనే వ్యక్తి ఉన్నారు కదండి. ఈయన రాయబారి ఒకరు ఉంటారు, అంబాసిడర్. ఈయన రాయబారి ఎవరు అనంటే హీలియోడోరస్ అనే వ్యక్తి ఈ యాంటియాల్సీడస్ యొక్క రాయబారి అన్నమాట. ఓకేనా. ఈయన ఒక ఇన్స్క్రిప్షన్ని జారీ చేస్తారు. ఆ ఇన్స్క్రిప్షన్ పేరేంటంటే బేస్ నగర్ ఇన్స్క్రిప్షన్. ఎవరు ఇష్యూ చేశారండి ఇది? ఎవరు ఇష్యూ చేశారు? హీలియోడోరస్. ఓకే. ఈ బేస్ నగర్ అనేది ఎక్కడి ప్రాంతం అనంటే విదిశా. ఓకేనా. ఇండియన్ ప్రాంతమే, ఇండియాలో భాగమే విదిశాని బేస్ నగర్ అని కూడా అంటాము. సో ఈ ఇన్స్క్రిప్షన్లో మనకి ఏం కనిపిస్తుంది అనంటే బేస్ నగర్ ఇన్స్క్రిప్షన్లో మనకి ఏం కనిపిస్తుంది అనంటే ఈ భాగవత మతాన్ని గురించి చెప్పుద్ది. ఇండియాలో భాగవత మతం అనేది ఉన్నది అని మనకి ఈ ఇన్స్క్రిప్షన్ కూడా చెప్తుంది. ఓకేనా. ఇది నెక్స్ట్ థర్డ్ కింగ్ మొదటి శాతకర్ణి.
సో మనం ఎర్లీ కింగ్స్లో గ్రేటెస్ట్ కింగ్ అని చెప్పుకున్నాము. ఎర్లీ కింగ్స్లో గ్రేటెస్ట్ కింగ్ షార్ట్ కట్లో రాస్తున్నాను, మీరు చూసుకోండి. సో ఈయన ఈయన వైఫ్ ఇష్యూ చేసిన శాసనం నానాగఢ్ శాసనం. ఈ నానాగఢ్ శాసనంలో ఈయన గురించి మనకి ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. సో ఇష్యూ చేసింది ఎవరండి? దేవి నాగానిక. దేవి నాగానిక. సో ఈ ఇన్స్క్రిప్షన్లో మనకి మొదటి శాతకర్ణి గురించే కాకుండా ఈవిడ గురించి కూడా ఈవిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఏమని చెప్పుతుంది అంటే ఈవిడికి ఇచ్చిన టైటిల్స్ ఏంటి, దేవి నాగానికకి ఆమె ఇచ్చుకున్న బిరుదులు కొన్ని ఉన్నాయి, అవి ఏంటో చూడండి. యజ్ఞహుత ధూపన సుగంధియా. సో ఈవిడికి ఇచ్చుకున్న టైటిల్ అనమాట యజ్ఞహుత ధూపన సుగంధియా అనే టైటిల్ దేవి నాగానిక ఆవిడి ఇచ్చుకుందనమాట. నెక్స్ట్ దిగవ్రత సుగంధియా. ఈ రెండు ఎవరి టైటిల్స్ అని ఎగ్జామ్లో అడిగితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. దేవి నాగానికవి. దిగవ్రత సుగంధియా. సో ఇది కూడా యజ్ఞహుత ధూపన సుగంధియా నాగానిక యొక్క బిరుదులు. ఓకే. సో ఈ ఇన్స్క్రిప్షన్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? ప్రాకృత భాషలో ఉంటుంది, ప్రాకృత్ లాంగ్వేజ్లో ఉంటుంది. అలాగే మన మొదటి శాతకర్ణి యొక్క టైటిల్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ క్లాస్లో మనం ఈ ఇన్స్క్రిప్షన్ గురించి చదువుకున్నాము. ఒకటి ఏక వీర శూర, తర్వాత అప్రతిహాత చక్ర. షార్ట్ కట్లో రాస్తున్నాను, మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం కాబట్టి. దక్షిణాపతపతి. ఓకేనా? దక్షిణాపతపతి. ఈ టైటిల్స్ 4 టైటిల్స్ అనేవి మన మొదటి శాతకర్ణికి నానాగఢ్ శాసనంలో ఉన్నాయి. అలాగే పురాణాస్ కూడా శాతవాహనుల యొక్క రాజు గురించి డిస్కస్ చేస్తున్నాయి అని చెప్పుకున్నాం కాబట్టి పురాణాల్లో ఈయనకి ఇచ్చిన టైటిల్స్ బిరుదులు ఏంటి అనంటే మహాన్. నెక్స్ట్ మాలకర్ణి. సో ఈయన్ని ఏ పేరులతో పిలిచారు అని అంటే మహాన్ మాలకర్ణి అనే పేరులతో పిలవడం జరిగింది. ఓకే. యాక్చువల్గా ఈ పేరు ప్రైమరీగా మనకి కనిపిస్తుంది. మాలకర్ణి అంటే మొదటి శాతవాహని యొక్క పేరు వచ్చి మాలకర్ణి ఇన్ పురాణాస్. మహాన్ కూడా ఈయనకు ఉన్న ఒక బిరుదు. ఓకే. నెక్స్ట్ హాతీగుంప శాసనం. హాతీగుంప శాసనంలో ఈయన గురించి ఏం చెప్తుందో చూద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఇన్స్క్రిప్షన్స్ చూసినప్పుడు హాతీగుంప శాసనం చూసాము. దీన్ని ఎవరు జారీ చేశారు, ఎవరు ఇష్యూ చేశారు అంటే కారవేల ఆఫ్ కళింగ కింగ్డమ్. అంతే కదా. ఈయన సదవంశానికి చెందినవాడు. ఓకే. ఏమని ఉంది ఈ ఇన్స్క్రిప్షన్లో అంటే కారవేలుడి యొక్క ఆర్మీ అనేది
వెస్టర్న్ డైరెక్షన్లో, పశ్చిమ దిక్కులో వెళ్ళి ఓకే, కారవేలుని యొక్క ఆర్మీ అనేది తన రాజ్యానికి పశ్చిమ దిక్కు వైపు వెళ్ళి అక్కడ కన్నబెన్నా నది దగ్గర ఉన్న మూషిక నగరాన్ని భయభ్రాంతులు చేసింది అని మనకి ఈ హాతి గుంప ఇన్స్క్రిప్షన్ చెప్తుంది. ఇది ఎవరి కాలంలో జరిగింది అనంటే ఇది మొదటి శాతకర్ణి కాలంలో జరిగింది. ఓకేనా అండి? ఇది నెక్స్ట్ నానాగఢ్ శాసనం ఇంకేమి చెప్పుద్దంటే, నానాగఢ్ శాసనంలో దేవి నాగానికకి అలాగే మొదటి శాతకర్ణుడికి జన్మించిన కుమారుల గురించి, చిల్డ్రన్ గురించి చెప్పుద్ది. వీరు మొత్తం నలుగురండి, నలుగురు కుమారులు, నలుగురు సన్సే. వీరి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో వారెవరో చూద్దాం. సో ఫస్ట్ కుమార హుకుశ్రీ, ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ శాత శ్రీమంత, సో థర్డ్ పర్సన్ కుమార శాతవాహన. సో ఫోర్త్ పర్సన్ వేదశ్రీ శాతకర్ణి. ఇంపార్టెంట్, ఎందుకంటే నెక్స్ట్ ఈయనే మనకి సింహాసనంలోకి వస్తాడనమాట. సో వేదశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ వీరి గురించి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి నానాగఢ్ శాసనంలో కనిపిస్తుంది. నానాగఢ్ శాసనం ప్రకారం మనకి మొదటి శాతకర్ణి కొన్ని వేదిక్ రిచువల్స్ చేస్తారనమాట. ఆ వేదిక్ రిచువల్స్ ఏంటి అని అంటే 2 సార్లు అశ్వమేధ యాగం చేస్తాడు. అశ్వమేధ యాగం అనేది చేయడం జరుగుతుంది. ఎవరు? మొదటి శాతకర్ణి అశ్వమేధ యాగం 2 సార్లు చేశాడు. ఒకసారి రాజసూయ యాగం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఒకసారి అప్తోర్ ఒకసారి అన్నాను ఓకే, ఒకసారి నరంబనీయ యాగాన్ని చేశాడు. నెక్స్ట్ 1 టైం ఏ యాగాన్ని చేశాడంటే యజ్ఞదేయ యాగం. యజ్ఞదేయ యాగం. నెక్స్ట్ ఒకసారి వచ్చి సప్తదశ రాత్రి లేదా రాత్ర యాగం చేశాడు. సో ఇది 1 2 3 4 5 6 మొత్తం ఏం చేశాడు? 7 చేసినట్టున్నాడు ఈయన. అంతేనా? అశ్వమేధ యాగం ఓకే, 6th చెప్పాలి. నెక్స్ట్ అప్తోర్
అప్తోర్య యాగం. అప్తోర్య యాగం అనమాట. నెక్స్ట్ ఇది ఎన్నిసార్లు అంటే ఇది కూడా 1 టైం చేశాడు. నెక్స్ట్ త్రయోదశ రాత యాగం. త్రయోదశ రత్నయాగం. రాత్రయాగం అనమాట. త్రయోదశ రాత్రయాగం. సో ఈయన ఎన్ని యాగాలు చేసినట్టు మనకి కనిపిస్తుందంటే, సో 7 యాగాస్ చేశాడు. వేదిక్ రిచువల్స్ అంటాం ఇవి. వేదిక్ రిచువల్స్ అనేవి 7 చేశాడు. మీకు ఇంగ్లీష్ ఆల్టర్నేటివ్ పదాలు అనేవి మనకి ఇక్కడ ఉండవు, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 సార్లు అశ్వమేధ యాగం చేశాడు, ఒకసారి రాజసూయ యాగం చేయడం జరిగింది, తర్వాత ఇంకొకసారి అనరంభినీయ యాగం చేశాడు, తర్వాత ఆగ్నేదేయ యాగం చేశాడు, తర్వాత సప్తదశ రాత్ర యాగం చేశాడు, తర్వాత ఆప్తౌర్యో, నాకు ఇది నోరు తిరగట్లేదండి, కొంచెం చూసుకోండి, స్పెల్లింగ్ రాశాను కదా. తర్వాత త్రయోదశ రాత్ర యాగం అనేది చేశాడనమాట. స్పెల్లింగ్ అయితే చూసుకోండి, నాకు ఇది ప్రొనౌన్సియేషన్ కుదరట్లేదు. ఓకే, ఇక్కడతో నానాఘట్ శాసనంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనం చూసాము. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ అండి, నెక్స్ట్ చుల్ల కళింగ జాతక కథ. ఓకే, నెక్స్ట్ వచ్చి చుల్ల కళింగ చుల్ల కళింగ జాతక గ్రంథం. సో ఇది కూడా ఒక లిటరరీ సోర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ లిటరరీ సోర్స్లో మనకి ఏమని కనిపిస్తుంది అని అంటే, వెరీ ఇంపార్టెంట్ ఇది అనేది చుల్ల కళింగ జాతక గ్రంథం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ బుక్లో, ఈ లిటరరీ సోర్స్లో, ఈ లిటరేచర్లో మనకి ఒక సెంటెన్స్ ఉంటుంది అనమాట. ఆ సెంటెన్స్ ఒకసారి రాసుకోండి, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరూ రాసుకోండి. అసకాదీసుడు. ఓకే, అసకాదీసుడు అని అంటే ఇక్కడ ఎవరంటే మన మొదటి శాతకర్ణి. ఇంకొకటి ఇక్కడ కళింగాధీసుడు. ఓకే, ఈ చుల్ల కళింగ జాతక కథల్లో ఏమని మెన్షన్ చేసి ఉంటుందంటే, అసకాదీసుడు కళింగాధీసుడిపై, ఎవరిపై, ఫస్ట్ ఈయన దండయాత్రలు అనేవి చేశాడు, ఇన్వేజన్స్ అనేవి. తర్వాత ఇక్కడ మనకి ఆ పీరియడ్లో మూషిక నగరాన్ని భయభ్రాంతులు చేశారని చెప్పుకున్నాం కదా. ఆ సమయంలో ఈ మొదటి శాతకర్ణి అనే వ్యక్తి ఓడిపోవడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఏం జరుగుద్దంటే, మనకి చుల్ల కళింగ జాతక కథ ప్రకారం అసకాదీసుడు కళింగాధీసుడిపై సాధించిన విజయాలు, విక్టరీస్ ఉంటాయి కదండి, వాటి గురించి మనకి ఈ గ్రంథం అనేది చెప్తుంది. చుల్ల కళింగ జాతక కథలు, ఈ గ్రంథం ఏం చెప్తుంది అంటే, అసకాదీసుడు అనంటే మనకి మొదటి శాతకర్ణి,
ఈయన కళింగాధీశుడిపై కొన్ని విజయాలు సాధించాడంట. వాటి గురించి మనకి ఈ గ్రంథంలో కనిపిస్తుంది. అంటే ఇనీషియల్గా కళింగాధీశుడు అంటే కారవేలుడు గెలిచిన నెక్స్ట్ ఏం జరిగింది, మనకి మొదటి శాతకర్ణి అనేవాడు గెలవడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో మొదటి శాతకర్ణికి కాంటెంపరీ సమకాలికులు ఎవరో చూద్దాం. వీళ్ళని కూడా అడుగుతారు, సమకాలికులు ఎవరో చూద్దాం. సో ఫస్ట్ డెమిట్రిస్. ఎవరండి డెమిట్రిస్? మీకు గుర్తుంటే మనం ఇనీషియల్ డేస్లో చెప్పుకున్నట్టును, క్లాసెస్ స్టార్ట్ చేసిన కొత్తలో. ఈయన బ్యాక్ట్రియన్ గ్రీక్ కింగ్ అనమాట. గుర్తి ఉంది అని నేను అనుకుంటున్నాను, గుర్తుందని. సో మీరు ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ పర్సన్ వచ్చి పుష్యమిత్ర శుంగ. పుష్యమిత్ర శుంగ. ఎవరి పుష్యమిత్ర శుంగ అనంటే శుంగ డైనస్టీని, శుంగ వంశాన్ని స్థాపించినవాడు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పర్సన్ కారవేల. సో థర్డ్ పర్సన్. సో ఈ ముగ్గురు డెమిట్రస్, అలాగే పుష్యమిత్ర శుంగ, కారవేల ఎవరికి సమకాలికులు అంటే మొదటి శాతకర్ణికి సమకాలికులు అని మనకి తెలుస్తుంది. మొదటి శాతకర్ణి ఇంకేం చేశాడు అనంటే ఈయన కొన్ని దానాలు చేశాడు అనమాట, డొనేషన్స్ లేదంటే చారిటీ అని కూడా అనుకోవచ్చు. సో కొన్ని డొనేషన్స్ అనేవి చేయడం జరిగింది. సో ఏం చేశాడంటే ఈయన డొనేషన్స్ జనరల్గా ఆ కాలంలో చారిటీ డొనేషన్స్ అనేవి ఎవరికి చేస్తారండి, దానాలు అనేవి బ్రాహ్మణులకి చేసేవారు అనమాట. సో అవి ఏంటి అంటే ఇప్పుడు చెప్పేవన్నీ బ్రాహ్మిన్స్కే చేసినవి, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ గివర్ ఎవరు, మన రాజు. రిసీవర్ వచ్చి బ్రాహ్మణులు. సో వీరు పొందేవారు అనమాట. ఏం పొందారో చూద్దాం, ఈయన అసలు ఏం డొనేట్ చేశారో చూద్దాం ఒకసారి. సో బ్రాహ్మణులకు 46,000 గోవులని డొనేట్ చేశారన్నమాట, క్యాటిల్. తర్వాత 36 సిల్వర్ కాయిన్స్ అనేవి డొనేట్ చేయడం జరిగింది, వెండి నాణ్యాలు. 1,000 హార్సెస్ గుర్రాలని డొనేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 13 విలేజెస్ అంటే గ్రామాలను కూడా డొనేట్ చేశారనమాట. అంటే భూమిని, గ్రామాల్లో ఏముంటుంది, భూమే కదా, భూమి కలిపితేనే గ్రామం. అలాగే 10 ఎలిఫెంట్స్, 10 ఎలిఫెంట్స్ని కూడా డొనేట్ చేయడం జరిగింది. ఎవరికి డొనేట్ చేశారంటే బ్రాహ్మణులకి. ఎవరు చేశారంటే మనం మొదటి శాతకర్ణి చేయడం జరిగింది. ఇది ఇక్కడతో మనకి మొదటి శాతకర్ణి గురించి అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఫోర్త్ కింగ్ అండి, వేదశ్రీ శాతకర్ణి. సో ఈయన గురించి నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. మీకు ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు అది ప్రొనౌన్సియేషన్ అనేది కుదరట్లేదు, అప్తోరియాన్ నాకు కుదరట్లేదండి. మీరు ఒకసారి నేను స్పెల్లింగ్ రాశాను కదా, మీరు చదువుకోండి. నాకు కొంచెం తెలుగు ప్రాబ్లం ఉందని మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో దట్ ఈస్ ఇట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే
నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. మన క్లాసెస్ అనేవి ఎలా వెళ్తున్నాయి కూడా, మీకు రీచ్ అవుతుందా లేదా అనేది కూడా నాకు చెప్పండి. ఎక్కడైనా మీకు నేను చెప్పే కాన్సెప్ట్లో కొంచెం అర్థం కావట్లేదు అని చెప్తే నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి. నా టీచింగ్ స్టైల్ ఏమైనా మార్చాలేమని చెప్తాను. ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ మీకు రాస్తూ చెప్తున్నాను కాబట్టి కొంచెం టైం టేకింగ్లా అనిపిస్తుందండి. కానీ ఇదే కరెక్ట్. ఎందుకంటే నాతో పాటు సైమల్టేనియస్గా మీరు కూడా రాసుకోవచ్చు. ఒకవేళ ఇలా వద్దు మాకు ల్యాగ్ అవుతుంది అని మీరు అనుకుంటే, నేను రేపు అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేయగలనంటే, ఇది బాగోదండి. ఎఫెక్టివ్‌గా ఉండదు. కానీ మీకు ఒకవేళ టైం కన్జ్యూమ్ అవుతుంది అనంటే ఇదే చేద్దాం. నేనేం చేస్తానంటే ఒక పీడిఎఫ్ లాగా పెట్టుకొని దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తాననమాట. ఇది ఇలా చేస్తే ఇక్కడ మైనస్ ఏంటి అనంటే చదువుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తది. అది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నట్టు అనిపించదనమాట. అది విషయం. ఓకే. థ్యాంక్ యూ. బాగా చదువుకోండి.